ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో చాలామంది ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. దాదాపుగా 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ వస్తాయి. అండ్ మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. దీని ద్వారా మనకు ఫార్మ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 డ్రైవర్స్, అటెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు నిన్ననే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. 5th, 6th, 2021 ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 20వ తారీఖు వరకు మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లోకల్ క్రైటీరియా అనేది వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఏజ్ కనుక చూసుకుంటే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మన ఇక్కడ ఫార్మ్ మేనేజర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. సో వీటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసినట్టు అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ సంబంధించిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కూడా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా షార్ట్ అండ్ ఇంగ్లీష్ అనేటువంటి లోయర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అదే కాకుండా డ్రైవర్కి సంబంధించి కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటు మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇవైతే 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ అటెండర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. సో 7th క్లాస్ పాస్ లేదా 10th పాస్ ఆర్ ఫెయిల్, అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోరాదు. అయితే వీటికి సంబంధించి 5 years పీరియడ్స్ కింద అయితే వీటిని ఉద్యోగాలను ఫిల్ చేసినట్టు మనకు స్టార్టింగ్లో మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్ PDF అయితే చూడవచ్చు. సో ఈ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. 5 years పీరియడ్స్ కింద వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. తర్వాత వీటిని అయితే కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు స్టార్టింగ్లో మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి మీకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చూసి ప్రతి పాయింట్ క్లియర్గా చదివిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక మీకుంటే వీటికి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ PDF అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సీఎం వద్దకు జోనల్ ఫైల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆమోదంతో త్వరలోనే జీవోలు, మారనున్న స్థానికత నిబంధనలు, ఉద్యోగాల భర్తీకి TSPSC సిద్ధమంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే జోనల్ వ్యవస్థ త్వరలోనే కొలికి రానుంది. ప్రస్తుతం ఫైల్ సీఎం వద్దగా ఉండగా ఆయన ఆమోదం తర్వాత 33 జిల్లాలకు జోనల్ నిబంధనలు వర్తిస్తాయి. గతంలో స్థానికతను 4 నుంచి 10వ తరగతి చదివే 7 ఏళ్ల కాలంలో 4 ఏళ్ళు ఇక్కడ చదివితే అదే మనకు లోకల్గా నిర్ధారించేవారు. కానీ ప్రస్తుతం సవరించినటువంటి ఉత్తర్వుల ప్రకారం కనుక చూసుకుంటే 1 నుంచి 7వ తరగతి వరకు రాష్ట్రంలో చదివితేనే వాళ్ళు రాష్ట్రవాసిగా పరిగణిస్తారని చెప్పేసి అయితే మనకు కొత్త ఉత్తర్వులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం మనకు తెలిసినటువంటిది 95% అనేది స్థానిక రిజర్వేషన్లు, 5% అనేటువంటిది ఓపెన్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఇంకో న్యూస్ కనుక చూసినట్లయితే TSPSCలో ఖాళీలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మొత్తం 165 ఉద్యోగులకు ప్రస్తుతం మనకు TSPSCలో 82 మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. అందులో 60 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మరోసారి సీఎం ఆఫీస్కు ఫైల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ కోసం TSPSC సిద్ధం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టినటువంటి సవరణలు త్వరలో అమలుకు రానున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ అయితే సీఎం కేసీఆర్ వద్దకు చేరుకుంది. సీఎం సంతకం చేయగానే సవరణ ఉత్తర్వులను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గెజెట్ విడుదల చేస్తుంది. అప్పటి నుంచి జోనల్ వ్యవస్థలో చేపట్టినటువంటి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పేసి చెప్పారు. మనకి ఏదైతే 2018 ఎన్నికల సందర్భంగా సీఎం ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ జోనల్కు సంబంధించినటువంటి చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఇటీవల వీటికి సంబంధించి మన రాష్ట్రపతి వారు కూడా దీనికి అంగీకారం ఇస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. అదే కాకుండా ఇక్కడ TSPSCలో ఖాళీలు అంటూ చూడవచ్చు. TSPSCలో కూడా మనకు చాలా వరకు ఖాళీలు అయితే ఉన్నాయట. వీటిని త్వరగా ఫిల్ చేయాలని చెప్పేసి మనకు TSPSC
చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అంటే మొదటగా వీటిని ఫిల్ చేసిన తర్వాత సో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని చెప్పేసి మనకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు టీఎస్పీఎస్సీలో టోటల్గా మనకు క్యాడర్ స్ట్రెంత్ వచ్చేసి 165 మంది ఉండాలంట. ప్రస్తుతం వల్ల 82 మంది మాత్రమే ఉన్నారు. 60 మంది దానిలో కాంట్రాక్ట్. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 75 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు అక్కడ టీఎస్పీఎస్సీ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి త్వరగా ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి వాళ్ళకి లేఖ రాసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్ ఏదైతే ఏఎఫ్ క్యాట్ 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా మనకు రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. దీనిలో మనకు మొత్తం 334 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి టెక్నికల్ విభాగంలో అండ్ నాన్ టెక్నికల్ విభాగంలో అయితే పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకునే విధంగా అయితే ఈ పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఈరోజు మనకు దిశ న్యూస్ పేపర్లో క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయి, అండ్ వీటి యొక్క సిలబస్ కావచ్చు, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంకా అప్లై చేయకుంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ పూర్తి వివరాలకైతే దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరైతే క్లియర్గా చదవండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే రేపు నిరుద్యోగులకు జాబ్ మేళా అంటూ మరొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించటకు మనకు రేపు ఎన్సీఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నట్లు మనకి ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆన్లైన్లో మీరు ఈ జాబ్ మేళాకి అయితే పార్టిసిపేట్ కావచ్చు. సో ఆన్లైన్లో మీరు ఎన్సీఎస్ పోర్టల్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఎన్సీఎస్ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనిలో అయితే మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇంటర్ ఎగ్జామ్స్పై స్టూడెంట్లలో టెన్షన్, పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర సర్కార్ ఇంటర్ బోర్డు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. జూన్ 1న నిర్ణయం చెప్తామని ఇప్పటికీ ఇంకా తేల్చలేదు. ఇప్పటికే 12వ తరగతి ఎగ్జామ్స్ రద్దు చేసినటువంటి సిబిఎస్ఈ పోటీ పరీక్షల ప్రిపరేషన్పై ప్రభావం పడుతుందని చెప్పేసి స్టూడెంట్స్ ఆందోళన అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలపైన మనకి ఇంకా స్పష్టత రాలేదు. జూన్ 1న వీటికి సంబంధించిన నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికి దీనిపైన ఎటువంటి నిర్ణయం రాలేదంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. స్టూడెంట్స్ కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల మీద డిపెండ్ అయ్యి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి కనుక మరి వీటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పిల్లలు అంటే స్టూడెంట్స్ కోరుతున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్లోనే జేఎన్టీయూ చివరి ఏడాది పరీక్షలు అంటే ఒక చూడవచ్చు. జూలై 1 నుంచి 7 వరకు నిర్వహణ. బీటెక్ బీఫార్మసీ ఫైనల్ ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షలను ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని చెప్పేసి మనకు జేఎన్టీయూ నిర్ణయించినట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. వీటికి సంబంధించి జూలై 1 నుంచి 7 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఇక్కడ ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్టు మనం అయితే ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు కూడా జాబ్ కార్నర్ విభాగంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చిన నోటిఫికేషన్ కనుక చూసుకుంటే పవర్ గ్రిడ్లో డిప్లొమా ట్రైనింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 35 పోస్టులు ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ సివిల్ విభాగానికి సంబంధించిన అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఎలిజిబిలిటీలో 70% మార్కులతోటి సంబంధిత సబ్జెక్ట్లో మీరు వీటికి పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఎన్ఎండిసిలో అప్రెంటిషిప్ సంబంధించి ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చూడవచ్చు. 59 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ అదేవిధంగా మైనింగ్ సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అయితే ఉండాలి. సో 20,000 అనేటువంటి శాలరీ ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిషిప్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి 16,000 జీతం అయితే ఉంటుంది. రిమైనింగ్ 30 వేకెన్సీస్ వచ్చేసి మనకు ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి 10,000 అయితే శాలరీస్ ఇస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్ లింక్స్ అయితే ఇచ్చారు, ఒకసారి వెళ్ళైతే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇంటర్ పరీక్షలపైన నిర్ణయం లాక్డౌన్ ముగిశాక అంటే ఒక న్యూస్ రావచ్చు. వేచి చూసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అనేది వివరాల సేకరణ. సో మనకు ఇంకా ఇంతకుముందు చూస్తాం కదా ఇంటర్ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సంబంధించి లాక్డౌన్ తర్వాతనే వీటికి సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.